రహస్యాలు నాకు తెలియపరిచాడు, మీరు రండి అని మిమ్మల్ని తీసుకొచ్చి తల వేయించి ఆయన ఇంటికి అక్కడ చేయించింది. హల్లెలూయా! ఇంత మోసకరమైన విషయం. ఇంత నెమ్మదిగా మాట్లాడి తన బలాన్ని ఎంత పొంగతీస్తుంది. హల్లెలూయా! ప్రభుడికి ఏ విధమైన బలం అనుగ్రహిస్తాడో ఆ బలం రహస్యం ఎవ్వరికి చెప్పకూడదు. హల్లెలూయా! ఎంతటి వారైనా, ఎవరి వారైనా, నా వారైనా, నీ వారైనా, ఆయన ఆత్మ ద్వారా నీవు ప్రజలకు మేలు చేసి తిరగాలి. ఆయన బలము ద్వారా నీవు అనేకులను స్వస్థపరుచు తిరగాలి. ఆయన బలం ద్వారా అనేకులను రక్షణ నడిపించు తిరగాలి. హల్లెలూయా! కానీ ఇదిగో ఇలా చేస్తే నాకు దేవుడు ఇలా చేశాడు, అలా చేశాడు, నీకు చేసిన మేళ్లను గుర్తు చేసుకో, వాళ్ళకి తెలియపరచు. నీవు ఎప్పుడైతే రహస్యంగా ప్రార్థన చేస్తావో దేవుడు అప్పుడు రహస్యంగా నీతో మాట్లాడతాడు, ఆ బలాన్ని కనగలిస్తాడు. హల్లెలూయా! ఆ బలాన్ని పొందుకున్న వారమే ఉంటుందాక. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక కీర్తన గ్రంథంకి వెళ్దాం. 84వ కీర్తన. ఆయన బలము పొందిన వారు ధన్యులు, బలము పొందుకున్న బలాన్ని కాపాడుకున్న వారు ఇంకా ధన్యులు. హల్లెలూయా! ఆ బలాన్ని పోగొట్టుకుంటే పరిస్థితులు మారిపోతాయి. అందుకే ఆయన బలాన్ని మనం అలానే చేపట్టుకొని ఆ బలం ద్వారా మనం యుద్ధానికి వెళ్ళాలి. అలాగే మన యుద్ధం అంటే ఆత్మీయ యుద్ధం. హల్లెలూయా! అది 84వ కీర్తన ఉంది. బలము కింద ఉన్న ఒక దాగి ఉన్న మాట ఉంది, చదువు. నీ వల్ల బలము పొందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గము వారికి అతి ప్రియములు. వారు బాకా లోయలో పడి వెలుచు దాని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని వానతో కప్పును, దీవెనతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతి వాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడును. నీ వల్ల బలము నొందు మనుషులు